ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ ఊరు ఏమన్నా నీ అయ్య జాగిరా? బాగా మాట్లాడుతున్నావు. ఈ ఊరు నీ అయ్య ఏమన్నా నిజాం నవాబులకు రాసిచ్చిండా అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. అవును, బరాబర్ ఈ ఊరు మొత్తం నా నాయన జాగిరే, నాదే అంటున్నాడు ఒక అన్న. విచిత్రంగా ఉన్నది కదా. గా ఊరి కథ ఏందో తెలుసుకోవాలంటే మీరు ఈ ముచ్చట చూడాల్సిందైతే. ఈ జాగ నాదనో గా కనపడే ఇల్లు నాదని గా పొలం నాదని కేసులు పెట్టే వాళ్ళని చాలా మందిని చూసినాం. కానీ వెరైటీగా గా ఊరు మొత్తం నాదే అని కేసు పెట్టిండు గీ అన్న. కేసులు ఏందోల్లా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నోటీస్ చూసి ఇచ్చిండు. గా ఊరు మొత్తం నాదే ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఉన్న ఊరు మొత్తం కాల్ చేసి పోవాల్సిందేనని అంటున్నాడు గా అన్న. ఈ ముచ్చట జోగులాంబ గద్వాల జిల్లా చామన్ ఖాన్ అనే ఊర్లో జరిగిందంట. అసలు ముచ్చట ఏందంట అంటే గా ఊరికి చెందిన రైమాన్ అనే ఒక అన్నకు 11 గుంటల పొలం ఉంటే గా 11 గుంటలలో ఒక 4 ఎకరాలు గిరిజగౌడ్ అనే ఒక అక్క అమ్మిండంట. అయితే గా రైతు నుండి గా ఊరోళ్ళు దగ్గర 200 మంది దాకా జాగా కొని ఆడనే ఇల్లు సుత కట్టించుకున్నారంట. ఇప్పుడు గా జాగా మొత్తం నాదే, మీరు అందరు ఇప్పటికిప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోవాలని గా అన్న ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు పంపిండంట. అయితే గా ఊరోళ్ళేమో ఆయన ఎవరో మాకు తెలియదు, మేము కొన్న వేరే ఆయన, మేము ఇక్కడ షానేండ్ల సంది కూడబెట్టుకున్న పైసలతో ఒక్కొక్క ఇల్లు సుత లక్షలు పెట్టి కట్టుకున్నాం. ఈ ఊర్లో మేము మా పైసలతో సొంతంగా రోడ్లు, గ్రామ పంచాయతీ ఆఫీసు, దేవుని గుడి, పోరగాళ్లకు బడి అన్ని కట్టించుకున్నాం. అసలు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఊరు కాల్ చేయమంటే ఎట్లా చేస్తాం? అసలు చేయం. కావాలంటే ఈడనే జీవి అయిన ఇడుస్తాం, కానీ ఊరైతే వదలమని ఆ ఊరు జనాలు అంటున్నారు. మేమైతే పైసలు ఇచ్చి గవర్నర్ కొనుక్కుని మాము 200 ఇండ్లు కట్టే వరకు అస్సలు ఏమి అనలేడు. అననప్పుడు ఇప్పుడు వచ్చి నోటీసులు వచ్చేవి అవి వచ్చేవంటే కూడా మా ఊరు ఇడలేము. మేము అప్పుడు వలస పోయి దానికి పోయి దీనికి పోయి ఆస్తులు అమ్ముకొని తెచ్చి కట్టుకున్నాము. ఇప్పుడు పోయి మేము కట్టుకున్నాలంటే కూడా ఏడ పోయి కట్టుకున్నాలా? మాకు స్థలం ఉండదు. నా కట్టుకునేకే ఉన్నట్టు అమ్ముకున్నామే, ఇండ్లు కట్టుకున్నామే. పోతాం రేపు వాన లేకుంటే వలస పోతాం, తెచ్చి మరి అప్పులు కట్టుకున్నకుంటే ఊకుంటారు. అప్పులు కట్టాలి కదా, వాళ్ళకేం దుడ్లు కట్టామే, ఇండ్లు కట్టుకునేమే. మరి ఇప్పుడు అతను ఇప్పుడు వచ్చి నాకు అంటే యానుడు తెచ్చి కడదాం. మా మద్ద అయితే లేదు, మాకు కావాల స్థలము. మామ ఇండ్లు ఇడిచి అయితే ఎక్కడ పోలేము చూడు సారు. మా తోటి అయితే కాదు కూడదంటే మామంతా ఊరు తల్లి పిల్ల మొత్తం వచ్చి ఒకవేళ ఆ కోర్టు ముందర ఒక డబ్బా పట్టుకొని తాగి సాయం అంటే కూడా సస్తం జనాలు. మాది వాళ్ళు కోర్టు వాళ్ళు వచ్చి కాసి ఎవరు ఈ సేన ఆయనంట, ఆయన వచ్చి మా కోర్టు ఆవిడ వచ్చి ఊరిడిసి మేము పోవాలంటారు సార్. 200 ఇండ్లు ఉన్నాయి. 200 ఇండ్లు కానీ మేము మరి కనిష్టం అంటే ఒక 50-60 ఏండ్లు ఏంటా సార్. అప్పుడు వాళ్ళ చేనేత వాళ్ళు ఆపుకునొచ్చు కదా. కడితేప్పుడు 200 అవపో ఒక ఇల్లు 2 ఇండ్లు అయితే కానీ జిలాంతం కట్టారు అన్నిక. ఇన్ని ఇండ్లు అయినాక ఇప్పుడు మమ్మల్ని ఊరిస్తే మేము ఎక్కడ పోలేము సార్. మేము ఎక్కడ ఎన్ని వాళ్ళు ఏం తిప్పలమన్నా ఏం చేసినా మమ్మల్ని చనిపోతే కానీ మా మాత ఫామ్ మాది ఇదే ఊరు, ఇదే కథ. మా సత్యం తింటేనే బతికితే తింటేనే అన్నీ ఉండవి. మొత్తం దేవుని గుళ్ళు ఉండవి, సీసు రోడ్లు ఉండవి, నీళ్ళ ట్యాంక్ ఉండదు, బ్రహ్మయ్య గుడి ఉండదు, ఇక్కడ మసీదు ఉండదు, అన్నీ ఉండవు. ఇది లేదన్నట్టు లేదు. మా మాత గ్రామ పంచాయతీ ఉండదు, స్కూల్ ఉండదు, అన్నీ ఉండవు. కానీ మా మాత ఇప్పుడు ఏంటంటే మేము ఇట్లా చచ్చిపోదు కానీ